బుజ్జిరెడ్డిపాలెం నగర పంచాయతీలో వైస్ చైర్మన్ పదవి టీడీపీకి లాంఛనప్రాయంగా మారింది. వైసీపీ కౌన్సిలర్లు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి టాటా చెప్పి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పంచన చేరుతున్నారు. ఓవేరులోని కనిగిరి రిజర్వాయర్ కరకట్ట గ్రావెల్ వైసీపీలోనూ అమ్మిన కౌన్సిలర్ భర్త టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా ఇటాచీలు పెట్టి మరీ కరకట్టకే కాలం వేస్తున్నారు. ఈ విషయం స్థానికులకు ఏమాత్రం అర్థం కావట్లేదు. వైసీపీలోనే గ్రావెల్ అమ్మాడు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆయనలో ఏ మార్పు రాలేదేంటని స్థానికులు జుట్టు పీక్కుంటున్నారు. తీరా చూస్తే ఆయన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నట్టు టీడీపీలో చేరుతున్నట్టు అర్థమైంది. బుజ్జిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నిక మాజీ ఎమ్మెల్యే కృష్ణకుమార్ రెడ్డికి పరాభవాన్ని మిగిల్చింది. విప్ జారీ చేసి వైస్ చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలన్న ప్రసన్న కన్న కలలు భగ్నమయ్యాయి. బుజ్జి పట్టిన వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి జై కొడుతూ సైకిల్ ఎక్కిస్తున్నారు. బుజ్జి నగర పంచాయతీలో జరగనున్న వైస్ చైర్మన్ ఉప ఎన్నికల్లో నిన్నటిదాకా అభ్యర్థిని బరిలో దింపుతానని ప్రగల్భాలు పలికిన ప్రసన్న ఇప్పుడు అంతర్మథనంలో పడ్డారు. వైసీపీ కౌన్సిలర్ల వలసలు చూశాక నిన్నటిదాకా విప్ జారీపై హడావిడి చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న శిబిరం డీలా పడిపోయింది. బుజ్జిరెడ్డిపాలెం మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు ఓవేరుకు చెందిన మాజీ వైస్ చైర్పర్సన్ కోటంరెడ్డి లలితమ్మ మరియు ఆమె భర్త కోటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు నేటి ఉదయం ప్రశాంతమ్మ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ సీనియర్ నాయకులు ఇప్పగుంట మల్లారెడ్డి నేతృత్వంలో 10వ వార్డు కౌన్సిలర్ బేరు మల్లారెడ్డితో పాటు బుచ్చి మండల వైసీపీ కన్వీనర్ టంగుటూరు మల్లికార్జున రెడ్డి, సీనియర్ నాయకులు చెన్నారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, కంఠం నరసింహులు, ఆర్కే రవి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న నియంతృత్వ ధోరణి నిరసిస్తూ తాము టీడీపీ బాట పట్టామన్నారు. వేమిరెడ్డి దంపతుల నాయకత్వంలో బుజ్జిరెడ్డిపాలెం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.